మన ముఖ్య అతిథి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రసంగించే ముందు మరి ఇంత పెద్ద సభ పద్మశాలీల గురించి ఏర్పాటు చేసినాం. పద్మశాలి జాతి సమస్యలను ఒక్క నిమిషం మీ దృష్టికి తెస్తా, లేకపోతే ఈ సభకు అర్థం ఉండదు. కాబట్టి మీరు మాట్లాడే ముందు నేను చెప్పాలని సార్, ఈ రాష్ట్రంలో అధికారికంగా లెక్కలు తప్పు. పద్మశాలి జన సంఖ్య సుమారు 30 లక్షల పైన ఉంది. 2014లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం, అప్పుడు తేలిన లెక్కల ప్రకారం 21 లక్షలు ఉన్నది. మరి 10 సంవత్సరాల కాలంలో మరి పెరిగిన సంఖ్య ప్రకారం 30 లక్షల పైనే ఉన్నది. మరి ఈ సంఖ్యను మీరు దృష్టిలో ఉంచుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 70,000 చేనేత మగ్గాల మీద జీవనం సాగిస్తున్నారు చేనేత కార్మికులు. మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు. మరి చేనేతలకే పద్మశాలీలకే జియో ట్యాగ్ నెంబర్ అని విధానాన్ని ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 17,000 మగ్గాలకే నెంబరింగ్ విధానం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య 38,000కు చేరుకుంది. ఇంకా 35,000 మగ్గాలకు రాష్ట్రంలో నెంబరింగ్ లేదు. వారు ప్రభుత్వ విధానాలలో చేనేత కార్మికులుగా గుర్తింపు లేరు. వారికి చేనేత పథకాలు ఏవి అందడం లేదు. చేనేత మిత్ర కానీ, చేనేత భరోసా కానీ, నేతన్న భరోసా కానీ, థ్రిఫ్ట్ ఫండ్ విధానంలో కానీ వారికి చేయూత లేదు. వారు చేనేత కార్మికులుగా గుర్తింపు లేరనే విషయాన్ని ఈ సభా సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. మిగతా 70,000 మంది 35,000 మందికి నెంబరింగ్ అన్న ఇవ్వండి, లేకపోతే ఈ సభా వేదిక నుంచి నేను కోరుతున్న ప్రభుత్వాన్ని జియో ట్యాగ్ విధానాన్ని రద్దు చేయాలండి. నేను ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ జియో ట్యాగ్ విధానం వల్ల చేనేత కార్మికులకు తీవ్రమైన నష్టం ఏర్పాటు జరుగుతున్నది. మరి ఎక్కడా లేని విధంగా ఇవాళ ఏ సామాజిక వర్గాలకు ఈ జియో ట్యాగింగ్ విధానం లేదు. కేవలం పద్మశాలి జాతికే విధించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అనేక కేంద్ర ప్రభుత్వ చేనేత పథకాలు వస్తున్నప్పటికీ వాటిని ఇక్కడ ప్రచారంలో తేకుండా వాటికి విధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించినటువంటి బడ్జెట్లు అవి యూజ్ కాక తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పహచాన్ కార్డ్ ఏదైతే ఉందో 90% సబ్సిడీ మీద మొగ్గాలు సప్లై చేసే కార్యక్రమం ఉంది. అలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెలుగులోకి తేకుండా అనగబెట్టి ఉంది. ఆ యొక్క స్కీమును ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఇంటికి చేనేత కార్మికునికి 50,000కు దొరికే మొక్కం 5,000కే దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. పహచాన్ కార్డులు నిలిపివేసిర్రు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జారీ చేస్తలేరో ఏమో తెలియదు, కానీ పహచాన్ కార్డు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పహచాన్ కార్డు వల్ల వచ్చేటువంటి 90% సబ్సిడీ స్కీమ్స్ అన్నీ కూడా మరి చేనేత కార్మికులకు క్షేత్రస్థాయిలో అందే వీలున్నది. కాబట్టి పహచాన్ కార్డును అందించే విధంగా మీరు చొరవ చూపాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో మరి పద్మశాలి జాతి చదువుకున్న యువత అనేక జిల్లాల్లో ఉన్నారు. మరి వారికి చేనేత పరిశ్రమ మీద అవగాహన లేదు, వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. వారు బ్రతకాలంటే ఇవాళ చేనేత క్లస్టర్ ప్రాజెక్ట్స్ రావాలి, టెక్స్టైల్స్ ప్రాజెక్ట్స్ రావాలి. వారు అన్ని మంజూరు చేసేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి తెలంగాణలో జగిత్యాల జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేసే విధంగా మీరు చొరవ చూపాలని సందర్భంగా మీకు వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 50 సంవత్సరాలు నిన్న ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ ఇస్తామని కేసీఆర్ వాగ్దానం చేసిండు. వాగ్దానం చేసినప్పటి నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు 62 సంవత్సరాలు వచ్చినా కూడా వారికి పెన్షన్ లేదు. అలాంటి వ్యక్తులకు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మరి చేనేత కార్మికులు 50 సంవత్సరాలు నిన్న వారికి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈరోజు చాలామంది చేనేత కార్మికులు చాలా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇండ్లు లేక, వారికి మొగ్గం వేసుకునే వసతి లేక, అలాంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇళ్లలో కూడా మరి మీరు న్యాయం జరగడం లేదు ఈరోజు. అలాంటివి కూడా మీరు పార్లమెంట్ సభ్యులు కాబట్టి మీ నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం, మరి ఈ నియోజకవర్గంలో కూడా చాలామంది చేనేత పారిశ్రామికులు ఉన్నారు. అలాంటి వారికి ఇందిరమ్మ ఇళ్లలో కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరిగేలా చూడాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ మీద బ్రతుకుతున్నటువంటి వారికి
మరి గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నేటికి కూడా రుణమాఫీ అమలు కాలేదు. ఇది ఎందుకు అమలు కాలేదనే విషయాన్ని చాలామంది చాలా వేదికలలో నేను కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని 8 పర్యాయాలు కలవడం జరిగింది. ఆయన కలిసిన ప్రతి సందర్భంలో నాకు చేనేత గురించి అవగాహన లేదు, నేను నేర్చుకోవాలి, ఇంకా స్టడీ చేయాలి, దీని మీద అధికారులతో మాట్లాడాలి అనే విషయం చెప్తున్నారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు, ఒక పార్టీకి అతీతంగా కాకుండా పార్లమెంట్ సభ్యులుగా మీరు ఈ చేనేత సమస్యల మీద దృష్టి పెట్టాలని నేను మనవి చేస్తూ మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతాను.